నమస్తే అండి. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలందరికీ ఆధారమయ్యున్నటువంటి ఒకే ఒక్క స్టేట్మెంట్ను డిక్లేర్ చేశాడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. అదేమనగా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనేటువంటి విషయం. ఇక్కడ పూర్ణ హృదయము అనగా దేహ స్వభావములు అయినటువంటి తమోగుణము, రజోగుణము, సత్వగుణముల గ్రంథులన్నీ కూడా ఓపెన్ అయ్యేటువంటి స్థితి అని అర్థము. ఇక నీ పూర్ణ ఆత్మతో అని అనగా పైన చెప్పినటువంటి దేహస్వభావములకు అనగా తమోగుణము, రజోగుణము, సత్వగుణములకు కారణమైనటువంటి పాప పురుషుడు అనగా కామము లేదా చీకటి లేదా మృత్యువులో మెలకువగా ఉండేటువంటి స్థితి అనగా మానవుడు కలిగి ఉన్నటువంటి పాపపు నియమము కలిగినటువంటి ప్రాణము మానవుడిలోనే ఉన్నటువంటి ఆజ్ఞయందు విశ్రమించేటువంటి స్థితి. ఇక పూర్ణ మనస్సు అనగా పైన చెప్పుకున్నటువంటి దేహస్వభావములకు కారణమైనటువంటి కామము లేదా పాపము లేదా చీకటి అనేటువంటి కొమ్మను విడిచి ఒంటరైనటువంటి మనస్సు ప్రాణం పోయి తెలివి తప్పని ఈ క్షణములో శాశ్వతమైనటువంటి ప్రాణము లేదా ఊపిరి కోసము పెట్టేటువంటి మొర నుండి వచ్చే ప్రార్థనయే ఈ మనస్సు. అనగా పాపపు నియమము కలిగినటువంటి మానవుడి యొక్క ప్రాణము ఆజ్ఞను గైకొన్న క్షణమున అనగా ఈ మన ప్రాణము సర్వశక్తుని నీడన విశ్రమించినప్పుడు ఒంటరైనటువంటి మనస్సుకు మహోన్నతుడు అనగా పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును జయించినటువంటి వాడు అనగా మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడి యొక్క ప్రాణము ఆశ్రయం అవ్వగలదు. సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి సాధువులు వాక్య బీజమాధారముగా తిరిగి జన్మించడం కోసము అనగా ఆత్మ సాక్షాత్కారం కోసము సకల ఆధ్యాత్మిక గ్రంథాలకు, జ్ఞానులకు, యోగులకు ఈ ఒక్క లేఖనములోనే బహిర్గతం చేశాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఈలాగున తెలపడమే కాదు కాని తాను అదే అయి ఉన్నాను అని దానిని ఆచరించినటువంటి ఆచార్యుడై లోక విషయంలో నశించినటువంటి సకల మానవ కోటికి సత్యము, మార్గము, జీవము తానే అవుతుండగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ధర్మశాస్త్రమునకు సంపూర్ణమైనటువంటి క్రీస్తు యొక్క మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి విషయాలను గ్రహించగలరు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.